రోజు కొంత చెత్త తీసి కాల్చేసేయాలి. స్వచ్ఛ భారత్. అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చెత్త కనబడితే వెంటనే తీసి ఒక చెత్త పాకెట్లో పెట్టుకోవాలి. చెత్తని అంతా క్లీన్ చేయాలి. అడవి అంతా క్లీన్ చేయాల్సిన ఎవరు చేస్తారు? మనమే చేయాలి. భూమిని ఎవరు బాగు చేస్తారు? మనమే చేసుకోవాలి. ఈ భూమి ఎవరిది? మనది. మన ఇల్లు మంది కాదు, మన భూమి మంది. మన భూమిని మనం క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన వీధి శుభ్రంగా ఉండాలి, మన ఊరు శుభ్రంగా ఉండాలి, మన దేశం శుభ్రంగా ఉండాలి. చెత్త ఉండకూడదు. వేరే దేశాలకు వెళ్తే అక్కడ చెత్త కనబడదు. భారతదేశంలో చెత్త అంతా ఉంది. అక్కడ వేరే చెత్త ఉంది. మాంసం తినే చెత్త ఉంది. అక్కడ బాంబులు చేసుకునే చెత్త ఉంది. టెర్రరిజం ఉంది అక్కడ. మన దగ్గర ఈ చెత్త ఉందంత, ప్లాస్టిక్ చెత్త అంతా ఉంది. వాళ్ళు కొన్ని నేర్చుకోవాలి, మనం కొన్ని నేర్చుకోవాలి. ఎక్కడ చెత్త పోయకూడదు. మనం చెత్తని తీసేయాలి. పోయకూడదు, చెత్తని తీసేయాలి. ప్రతిరోజు పిల్లల మాస్టరు ఎక్కడుంటే అక్కడ చెత్త తీసేస్తూనే ఉంటాడు. ఇది మన బాధ్యత. స్వచ్ఛమైన అడవులు, స్వచ్ఛమైన రహదారులు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన ఊర్లు, స్వచ్ఛమైన దేశం. ఇంకొక 10 సంవత్సరాలు భారతదేశంలో ఎక్కడ చెత్త ఉండదు. ఇంకొక 10 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం ఉండదు, బాంబులు ఉండవు. అన్ని దేశాలు బాగుపడిపోతాయి. ఎందుకు బాగుపడిపోతాయంటే ఇవి పిఎంసి వల్ల బాగుపడతాయి. ఈరోజు ఇక్కడ జరిగిందంతా ప్రపంచం అంతా చూస్తుంది పిఎంసి ద్వారా. ఒకసారి గట్టిగా చెప్పండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇంకోసారి, ఇంకొకసారి ఇలా చేతి పెట్టే. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ప్రపంచమంతా కూడాను మన బోధనలన్నీ వెళ్తాయి, క్షణాల్లో వెళ్తాయి. స్వామీజీ